గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. ఈరోజు మనం అర్థమెటిక్ టాపిక్స్ కాకుండా రీజనింగ్ టాపిక్లో కోడింగ్ డీకోడింగ్ చూద్దాం. కోడ్ అండ్ డీకోడింగ్, కోడింగ్ డీకోడింగ్. సో జనరల్గా కోడ్ అంటే ఏంటి, డీకోడింగ్ అంటే ఏంటి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే, ఇప్పుడు ముందు ఆల్ఫాబెట్ సిరీస్ని మనం చూద్దాం. సో మనకి ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం. సో ఇక్కడ వరకు ఆఫ్ కదా మా ఆల్ఫాబెట్స్ మొత్తం. జనరల్గా మనం తీసుకునేటప్పుడు ఇంగ్లీష్ లెటర్స్ అన్ని 26. సో ఎం తర్వాత ఏది, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. సో ఇవి మనకి జనరల్గా ఏంటి, ఏ లెటర్ ఎన్నో లెటర్ అనేది మనకు ఆటోమేటిక్గా సమ్స్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దానికోసం మనం కొన్ని ట్రిక్స్ అవి మనం చేయక్కర్లేదు. కాకపోతే కొన్ని తెలుసు మీకు. టీ అంటే అంత, టీ 20 అంతేనా. సో ఏ అనేది 1 అదే బ్యాక్ సైడ్ నుంచి కావాలంటే అది ఎన్నో లెటర్. జనరల్గా ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 26. ఏ ఫస్ట్ లెటర్ కాబట్టి బ్యాక్ సైడ్ నుంచి తీసుకుంటే ఎన్నో లెటర్ అవుతుంది, 26th లెటర్. సో ఇక్కడ చూసి ఏ ఫ్రంట్ సైడ్ నుంచి ఫస్ట్, బ్యాక్ సైడ్ నుంచి ఎంత, 26. సో జెడ్ ఎన్నో లెటర్, 26 అంతే కదా. జెడ్ లెటర్ బ్యాక్ సైడ్ ఏ లెటర్ అవుతుంది. సో బి ఎంతమ్మా, 2 అంతే. సో 2 అయితే అటు నుంచి ఎన్నో లెటర్ అవుతుంది, 25 కదమ్మా. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. అయితే ఇన్ని లెటర్స్ ఎలా గుర్తుంచుకోవాలని మీకు డౌట్ రావచ్చు. ఇన్ని లెటర్స్లో మనం అన్నీ గుర్తుంచుకుంటాం కదా. సో జనరల్గా ఇంగ్లీష్ లెటర్స్ అంటే మనకు అన్నీ తెలుసు కదా. అయితే మీకు ఇంకా తక్కువ టైంలో మనకి రావాలనుకుంటే ఈ అనే లెటర్ ముందు గుర్తించుకుంది. ఈ తర్వాత జే, తర్వాత గో, తర్వాత గో, తర్వాత వై, తర్వాత టీ, తర్వాత వై. ఈ 5 లెటర్స్ మనం గుర్తించుకుంటే వీటికి నియరెస్ట్ మనకు అడుగుతూ ఉంటుంది ఈ, జే, ఓ, టీ, వై. ఎందుకు ఈ 5 అంటే ఈ అనేది ఎన్నో లెటర్, ఇవి మనం ఈజీగా గుర్తించుకోవచ్చు. ఈ 5 అని 5 టేబుల్తో మనకి రావాలి. 5 2 జీ ఎంత, 10, 5 3 జీ ఎంత, 15, 5 4 జీ ఎంత, 20, 5 5 జీ ఎంత, 25. సో అంటే జనరల్గా మనం తీసుకునేటప్పుడు సో ఈ, జే, ఓ, టీ, వై ఈ 5 లెటర్స్ మనం గుర్తించుకుంటే మిగతా మనకు ఆటోమేటిక్ గుర్తించుకుంటాం. సో ఏంటి లేదు, ఈ టేబుల్స్ అనమాట. 5 2 జీ 10, 50, 20, 25. అంటే ఈ ఎన్నో లెటరు, 5th లెటర్. అదే బ్యాక్ సైడ్ నుంచి అడిగాడు అనుకోండి, ఈ వెనక వైపు నుంచి అడిగితే అప్పుడు ఏం చేస్తారు, ఈ 5కి ఎంత యాడ్ చేస్తే మనకి 27 వస్తుందో చూసుకో. జనరల్గా ఆల్ఫాబెట్స్ 1 to 26 కదమ్మా. 1 to 10 అంటే 10 నెంబర్స్. 10 to 20 లెక్కెట్టండి, ఎన్ని నెంబర్స్ వస్తాయి, 10, 11, 12, 13, 15, 16, 17, 18, 19, 20, 11 నెంబర్స్. కానీ ఉన్నవి 10 కదా. 10 అనేది ఇంక్లూడ్. అలాగే వెనక సైడ్ నుంచి మనం బ్యాక్ సైడ్ నుంచి కౌంట్ చేసేటప్పుడు 26 + 1 27గా తీసుకోవాలి. ఏదైనా లెటర్ మీకు బ్యాక్ సైడ్ అడిగాడు అనుకోండి, అది ఫ్రంట్ సైడ్ నెంబర్ అది ఎంతో తెలుసుకొని 27 నుంచి మైనస్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఎన్నో లెటరు, ఫ్రంట్ సైడ్ నుంచి ఫార్వర్డ్ నుంచి 1 కదమ్మా. టోటల్ మనం ఎంతలోంచి సబ్ట్రాక్షన్ చేయాలి, 27 నుంచి సబ్ట్రాక్షన్. 27లో 1 తీస్తే ఎంతమ్మా, 26. ఇప్పుడు ఈ అనేది ఎన్నో లెటరు, 5. అదే బ్యాక్ సైడ్ నుంచి కావాలంటే ఈ 5 ఎందులోంచి సబ్ట్రాక్షన్ చేయాలి,
27 నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. అప్పుడు అది ఎంత 20. ఫ్రంట్ సైడ్ కావాలంటే మన లెటర్స్ మనకు ఆల్ఫాబెట్స్ తెలుసు. అదే బ్యాక్ సైడ్ కావాలంటే మీరు దేంట్లోంచి సబ్ట్రాక్షన్ చేయాలి 27. సో 27 - 5 అంటే ఎంత అవుతుంది 22. జే అనేది ఎన్నో లెటర్ 10. బ్యాక్ సైడ్ కావాలంటే ఇది ఎంత నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి 27 - 10 అంటే ఎంత అమ్మా 17. జే 17 కదా బ్యాక్ సైడ్ నుంచి, అంటే బ్యాక్ సైడ్ నుంచి 17 లెటర్ ఏది క్యూ. అలాగే ఈ బ్యాక్ సైడ్ నుంచి 22 లెటర్ ఏది బి. సో అది మనం గుర్తుంచుకోవాలి. ఓ 15 అదే బ్యాక్ సైడ్ నుంచి మనకి అడిగితే ఏమవుద్దమ్మా 27 - 15 కదమ్మా, అంటే ఎంత అవుద్ది 12. సో ఓ ఎన్నో లెటర్ 12 లెటర్. అంతే 12 ఏ లెటర్ ఎల్, అంటే ఎల్కి బ్యాక్ సైడ్ లెటర్ ఏది ఓకి బ్యాక్ సైడ్ లెటర్ ఏది ఎల్. టీ తీసుకుందాం. టీ ఎంత అమ్మా 20 అని, అదే బ్యాక్ సైడ్ కావాలంటే 27 - 20 అంటే ఎంత 7 ఏది జీ. మనం వాడుతున్న ఇప్పుడు 5G 6G కదా, 5G వాడుతున్నాం 4G వాడుతున్నాం. అలాగే జీ అని రాగానే మనకి ఏ లెటర్ గుర్తుకు రావాలి 7 గుర్తుకు రావాలి, అంటే జీ అంత 7. టీ అంత T20 అంతేనా. సో అలాగే 25 మీకు 26 మార్క్స్కి 25 మార్క్స్ వచ్చాయి అనుకోండి. ఎలాగైనా మదర్కి చూపిస్తే ఏమంటారు వై యూ గెట్ 25 మార్క్స్, వై యూ లాస్ట్ 1 మార్క్ అని అంటారు. మదర్ కంపల్సరీగా ఏమంటారు వై యూ గెట్ 25 మార్క్స్, వై యూ గెట్ 25 మార్క్స్ అంటే వై అంటే ఎంతమ్మా 25. అదే ఫాదర్ అయితే మోటివేషన్ చేస్తారు. సో కొద్దిగా ఇంకా ఎక్కువ తెచ్చుకోలేదు. యూ గాట్ 25 మార్క్స్ 15 మార్క్స్, యూ గాట్ 15 మార్క్స్. ఓకే, వై అంటే 25. ఓకే, సో 25 అంటే ఇది 27 నుంచి 2 తీస్తే ఎంతమ్మా 25 తీస్తే ఎంతమ్మా 2, అంటే ఇది బ్యాక్ సైడ్ నుంచి 2, బ్యాక్ సైడ్ లెటర్ ఏది డి. సో అంటే అర్థమైందమ్మా. ఇక్కడ మనం కొన్ని లెటర్స్ని మనం గుర్తించుకున్నాం. టీ అంటే 20, T20 మ్యాచ్. జీ అంటే G7 జీ. అలాగే మనం తీసుకునేటప్పుడు హెచ్ మనకి ఏ లెటర్ని ఐడెంటిఫై చేస్తుంది చూడండి. సో ఇదేది 8 కాదు, అంటే హెచ్ ఎన్నో లెటర్ 8. సో అంటే కొన్ని లెటర్స్ మనం గుర్తుంచుకోక తప్పదు అన్నమాట. హెచ్ అనగానే మనకి అదే లెటర్ 8. సో అంతేనా. ఐ అనే లెటర్ని కూడా మనం తీసుకోవచ్చు. ఐ అనే లెటర్ ఏమవుతుంది 9 అని. సో ఐ అనేది 9. ఓకే, ఎల్ తీసుకుందాం. ఎల్ గుర్తుంచుకోవాలండి. ఎల్ 1 ఇదొక గీత 2 లైన్స్ కదా, అంటే 1 2 అంటే ఇదంతా 12. ఎల్లో ఎన్ని లైన్స్ ఉన్నాయి 2 లైన్స్. ఆ 2 లైన్స్ ఫస్ట్ వేయగానే 1 వేస్తాం, తర్వాత వేయగానే 2 వేస్తాం, అంటే ఇదంతా ఎల్ అంటే 12. ఓకే, అర్థమైందమ్మా. సో ముందు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇలాంటివి ఏవి కాదు, మైండ్లో మనం గుర్తుంచుకోవాలి. అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం చేస్తుంటే అదే ఆటోమేటిక్గా గుర్తుంటుంది. ఏ ఫ్రంట్ సైడ్ నుంచి ఎన్నో లెటర్ 1, బ్యాక్ సైడ్ నుంచి కావాలంటే ఏని ఎందులోంచి సబ్ట్రాక్షన్ చేయాలి 27లో 1 తీస్తే ఎంత 26. సో ఫర్ ఎగ్జాంపుల్ డి అడిగాను అనుకోండి, మీకు డి మామూలుగా తెలుసు, డి అంత 4. సో డి 4 ఏనమ్మా. సో డి 4 కాబట్టి బ్యాక్ సైడ్ నుంచి కావాలంటే 27లో 4 తీస్తే ఎంతమ్మా 23. సో డి బ్యాక్ సైడ్ నుంచి 23. మళ్ళీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి ఈ జే ఓ వై టి ఈజేఓ టియు మనకు తెలిసిపోతుంది. ఏబిసిడి అనేవి ఇందులోనే ఉన్నాయి, అంతే కదా. సో ఏదైనా లెటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ ఇచ్చాడు అనుకోండి, ఎల్ అనేది దేని తర్వాత వస్తుంది జే తర్వాతే కదా వస్తుంది. జేకేఎల్ అంటే 5గా డివైడ్ చేసుకుందాం. ఏంటి సో ఇదంతా 5, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ యూ అడిగాడు అనుకోండి, యూ అంటే మనకి దేని తర్వాత వస్తుంది ఓ తర్వాత వస్తుంది, టీ తర్వాత వస్తుంది, వై తర్వాత వస్తుంది. టీ తర్వాతే కదమ్మా, టీ తర్వాత యూ ఎంత 21, అంతే కదా. ఇప్పుడు మధ్యలో ఏదైనా లెటర్ ఎం అడిగాడు అనుకోండి, ఎం అనేది దేని తర్వాత వస్తుంది వీటిలో జే తర్వాత వస్తుంది కదా, జే కే
ఎల్ ఎం ఎన్ ఓ ఎన్. సో అంటే ఏంటి 11 12 13 అంతే. క్యూ అడిగాడు అనుకోండి, క్యూ అనేది దేని తర్వాత వస్తుంది, ఓ తర్వాత. ఓ ఎంత 15 16 పి 17 అంటే ముందు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి ఈజేఓటీవై. అలాగే వాటి బ్యాక్ సైడ్ లెటర్స్ కూడా మనం గుర్తుంచుకోవాలి. అలాగే ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది స్పెషల్ లెటర్స్ ఏంటి ఏ ఈ ఐ ఓ యు. ఇవన్నీ కూడా ఏంటంటారు, వీటిని వొవెల్స్ అంటారు. ఇవి ఎన్నో నెంబర్ గుర్తుంచుకోండి. ఏ ఎన్నో లెటర్ 1, ఈ ఎన్నో లెటర్ మీకు తెలుసు 5, ఐ ఎన్నో లెటర్ 9, ఓ 15, యు గాట్ 15 మార్క్స్, యు 21 అంతే కదా. అలాగే డయాగ్నల్ లెటర్స్ కూడా గుర్తుంచుకోవాలి. ఏకి డయాగ్నల్ లెటర్ ఏది వై, ఏకి డయాగ్నల్ లెటర్ ఏది వై. ఏకి బ్యాక్ సైడ్ లెటర్ ఏది జెడ్. అలాగే బికి డయాగ్నల్ లెటర్ ఏది ఎక్స్. సికి డయాగ్నల్ లెటర్ ఏది డబ్ల్యూ. సో డికి డయాగ్నల్ లెటర్ ఏది డి. ఈకి డయాగ్నల్ లెటర్ ఏది యు. ఎఫ్కి డయాగ్నల్ లెటర్ ఏది టి. సో ఈ విధంగా మనం డయాగ్నల్ లెటర్. జికి డయాగ్నల్ లెటర్ ఏది ఎస్. హెచ్కి డయాగ్నల్ లెటర్ ఏది ఆర్. ఐకి డయాగ్నల్ లెటర్ క్యూ. జేకి డయాగ్నల్ లెటర్ పి. కేకి ఓ. ఎల్కి ఎన్. సో ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. అంటే అది ఏదైనా అవ్వచ్చు, బ్యాక్ సైడ్ నుంచి అయినా అవ్వచ్చు, ఫ్రంట్ సైడ్ నుంచి అయినా అవ్వచ్చు, డయాగ్నల్గానే ఇవ్వచ్చు. కాకపోతే ఆ నెంబర్స్ మనకు తెలియాలి. అంటే ఇందులో మనకి ఏ కోడింగ్ ఉంటుందంటే లెటర్ కోడింగ్ ఉంటుంది, నెంబర్ కోడింగ్ ఉంటుంది, మ్యాట్రిక్స్ కోడింగ్ ఉంటుంది. సో పారాగ్రాఫ్ ఇచ్చి అది కూడా కోడ్ చేయమంటారు. అయితే ముందు మనం ఏం చేద్దామంటే లెటర్ కోడింగ్ మనం చేద్దాం. లెటర్స్ మనం తీసుకునేటప్పుడు అంటే అదేదో ఒకటి లెటర్ రూపంలో ఇస్తారు. ఇందులో మనకి మీకు చెప్పాను రీజనింగ్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. ఆ క్వశ్చన్కి ఆడ ఆన్సర్ ఎలా ఇచ్చాడో మనం అబ్జర్వ్ చేసి మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఇస్తాడు. ఆ క్వశ్చన్కి సేమ్గా అదే ప్యాటర్న్గా మనం ఆన్సర్ని తయారు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడంటే ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ క్యాట్ ఈజ్ కోడెడ్ యాజ్. సో క్యాట్ ఈజ్ కోడెడ్ యాజ్ DBU. కోడ్ లాంగ్వేజ్లో క్యాట్ని ఎలా రాశారట DBU. ఇది నాకు క్వశ్చన్ రూపంలో రాసి నాకు మళ్ళీ వాట్సాప్ పెట్టాలి. క్వశ్చన్ చదువుతున్నాను చూడండి. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ క్యాట్ ఈజ్ కోడెడ్ యాజ్ DBU. నేనేం చదువుతున్నానో జాగ్రత్తగా రాసుకోవాలి, క్వశ్చన్ రాయాలి. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ క్యాట్ ఈజ్ కోడెడ్ యాజ్ DBU. దెన్ డాగ్ ఈజ్ కోడెడ్ యాజ్ DOG. డాగ్ ఈజ్ కోడెడ్ యాజ్. అంతేనా? అంటే క్యాట్కి DBU ఎలా వచ్చిందో తెలుసుకుంటే మనం డాగ్ కాదు, ఫాక్స్ కాదు, ఏ యానిమల్ ఇచ్చినా లేదా ఏది ఇచ్చినా కూడా మనం ఇక్కడ ఐడెంటిఫై చేయగలం. ముందు అబ్జర్వ్ చేయండి. CAT ఇవన్నీ లెటర్స్, ఇవి 3 లెటర్స్. ఇక్కడ కూడా ఎన్ని లెటర్స్ ఉన్నాయి 3 లెటర్స్. ఓకే, ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు చూద్దాం. ఇందులో ఆల్ఫాబెట్ ఒకటి ఉంది, అది కూడా మనకి ఓవెల్ ఒకటి ఉంది ఏ, అది కూడా అబ్జర్వ్ చేయాలి. ఇందులో ఓవెల్ ఇక్కడ ఉంది, రెండు అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే ఈ లెటర్ తాలూకా స్పెషాలిటీ ఏంటి, ఈ వర్డ్ తాలూకా స్పెషాలిటీ ఏంటి. ఇది ఒక యానిమల్ కానీ ఇది యానిమల్ కాదు. సో ఇందులో ఒక ఓవెల్ ఉంది, ఇందులో ఒక ఓవెల్ ఉంది. ఇవి 3 లెటర్స్, ఇవి 3 లెటర్స్. ఇప్పుడు చూద్దాం. సిని ఏ విధంగా కోడ్ చేశాడు, డీగా రాశాడు. అంటే సికి ఎన్ని లెటర్స్ కలిపాడు. సో CAT అయినా CAT. సి నెక్స్ట్ లెటరే కదమ్మా. సి ఎన్నో లెటర్, ముందు లెటర్స్ తాలూకా నెంబర్స్ వేసుకోండి. అప్పుడు మీకు ఆటోమేటిక్గా అది ఫాస్ట్గా రావడం కూడా అలవాటు అవుతుంది. సి ఎన్నో లెటర్ 3, ఏ ఎన్నో లెటర్ 1, డి ఎన్నో లెటర్ 20. అంతేనా? సో సికి ఏమి ఇచ్చాడు డి, అంటే ఇది +1 యాడ్ చేసామా లేదా, అంటే ఇది 4n. సో ఏకి +1 bn, టీకి +1 మళ్ళీ ఏమవుతుంది యూ. అంటే దీని ఆన్సర్ ఏమవుతుంది DBU. అంటే క్యాట్ని ఏ విధంగా రాశారు DBUగా రాశారు. అంటే ప్రతి లెటర్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క లెటర్ని ఇంక్రీజ్ చేసుకున్నారు. అలాగే ఇప్పుడు డాగ్ తీసుకున్నాం. డీకి +1 కలిపితే ఎంత అవుద్దమ్మా D4n. ఓ ఎన్నో లెటర్ 15, G ఎన్నో లెటర్, G అనగానే మనకి ఏమొస్తుంది 7. సో 4 + 1 ఎంతమ్మా 5. ఓకి +1 యాడ్ చేయండి.
15 ప్లస్ 1 ఎంతమ్మా 16. ఓ తర్వాత లెటర్ ఏది డి తర్వాత లెటర్ ఈ ఓ తర్వాత లెటర్ పి. సో జీకి మళ్ళీ జీ ఎన్నో లెటర్ ప్లస్ 1 7 ప్లస్ 1 ఎంత 8 అంటే ఈపీహెచ్. దీన్ని ఎలా రాస్తారు ఈపీహెచ్. ఒక లెటర్ యాడ్ చేసాడే లేదా. సో డీకి తర్వాత లెటర్ ఈ ఓకి తర్వాత లెటర్ పి జీకి తర్వాత లెటర్ ఇది హెచ్. అంటే ఇది దీన్ని ఏ ప్యాటర్న్లో ఫాలో అయ్యిందో ఇది కూడా అదే ప్యాటర్న్లో ఫాలో అయ్యింది. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇవన్నీ కూడా లెటర్ కోడింగ్ అనమాట. క్యాట్ని ఏ విధంగా కోడ్ చేశారు. క్వశ్చన్ ఎలా రాస్తారంటే క్యాట్ ఈజ్ కోడెడ్ యాజ్ డిబియు దెన్ డాగ్ ఈజ్ కోడెడ్ యాజ్ అనేసి కింద ఆన్సర్ రాయాలి. ఓకే క్వశ్చన్ రాయాలి కంపల్సరీ. నెక్స్ట్ సెకండ్ ఓకే బ్యాంక్ BANK. Bank is coded as CBOL. Bank is coded as CBOL. Then Faraday is coded as FARADAY. Faraday is coded as. ఓకే ఇక్కడ మనం తీసుకుందాం. ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి ఫస్ట్ అబ్జర్వ్ చేయండి 4. ఇక్కడ కూడా ఎన్ని లెటర్స్ ఉన్నాయి 4. ప్రాబ్లం లేదు. సో ఇక్కడ ఒక ఓవెల్ ఉంది ఇక్కడ ఒక ఓవెల్ ఉంది కానీ దాని ప్లేస్ మారింది. అది తర్వాత చూద్దాం. ఇప్పుడు 4 లెటర్స్ బి నెక్స్ట్ లెటర్ ఏంటమ్మా సి. ఓకే ఏ నెక్స్ట్ లెటర్ ఏంటి బి. ఎన్ నెక్స్ట్ లెటర్ ఏంటి ఓ. కే నెక్స్ట్ లెటర్ ఏంటి ఎల్. సో బి తర్వాత లెటర్ సి ఏ తర్వాత లెటర్ బి ఎన్ తర్వాత లెటర్ ఓ కే తర్వాత లెటర్ ఎల్. అలాంటిది ఇప్పుడు మనం దేనికి అప్లై చేయాలి ఫారడే. అంటే ప్రతిదానికి 1 లెటర్స్ యాడ్ చేసాడా లేదా. ఎఫ్ తర్వాత లెటర్ ఏదమ్మా జీ G7. ఏ తర్వాత లెటర్ బి ఆర్ తర్వాత లెటర్ ఎస్ ఏ తర్వాత లెటర్ బి డి తర్వాత లెటర్ ఈ ఏ తర్వాత లెటర్ బి వై తర్వాత లెటర్ జెడ్. ఓకే సో బ్యాంక్ని ఏ విధంగా రాసాం CBOLగా రాసాం. అప్పుడు మనం ఏంటి రాయాలి FARADAY. ఫారడేని ఎలా రాస్తారు ఎఫ్ తర్వాత లెటర్ జీ ఏ తర్వాత లెటర్ బి ఆర్ తర్వాత లెటర్ ఎస్ ఏ తర్వాత లెటర్ బి డి తర్వాత లెటర్ ఈ ఏ తర్వాత లెటర్ బి వై తర్వాత లెటర్ జెడ్. ఓకే అర్థమైందమ్మా. నెక్స్ట్ చూద్దాం. APPLE యాపిల్ ఎలా రాశారంటే క్వశ్చన్ రాయాలి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ యాపిల్ ఈజ్ కోడెడ్ యాజ్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ యాపిల్ ఈజ్ కోడెడ్ యాజ్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ యాపిల్ ఈజ్ కోడెడ్ యాజ్. యాపిల్ ఎలా రాశారంటే EQUMI. సో ఏని ఎలా రాసాం ఈ రాసాం ఈ తర్వాత పి. ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి. సో దెన్ ఆరెంజ్ ORANGE ఆరెంజ్. యాపిల్ ఈస్ కోడెడ్ యాజ్ EQQMI. దెన్ ORANGE ఆరెంజ్ ఈస్ కోడెడ్ యాజ్. సో ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి 5 లెటర్స్. ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి 5 లెటర్స్. ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి 6 లెటర్స్. ఇక్కడ ఎన్ని లెటర్స్ వస్తాయి 6ఏ కదా. సో ఇక్కడ మనం తీసుకుందాం ఏ తీసుకుందాం. ఇక్కడ ఏకి ఈ తీసుకున్నాడు. ఏ నెక్స్ట్ లెటర్ ఈ కాదు కదా. కానీ అబ్జర్వ్ చేయండి AEIOU ఓవెల్సా కాదు. AEIOU ఏ తర్వాత ఓవెల్ ఏది ఈ. అంటే ఏ తర్వాత ఓవెల్ ఈఏ కదా ఇచ్చాడు. పి అనేది కాన్సనెంట్. పి తర్వాత లెటర్ ఏది క్యూ. మళ్ళీ పి తర్వాత లెటర్ ఏది క్యూ. ఎల్ కూడా కాన్సనెంట్. ఎల్ తర్వాత లెటర్ ఏది ఎం. కానీ ఈ అనేది ఓవెలా కాదా. సో ఈ తర్వాత ఓవెల్ ఏది ఐ. అంటే ఓవెల్ ఏం తీసుకున్నాడు నెక్స్ట్ ఓవెల్ తీసుకున్నాడు. ఓవెల్కి నెక్స్ట్ ఓవెల్ తీసుకున్నాడు. కాన్సనెంట్కి నెక్స్ట్ లెటర్ తీసుకున్నాడు. సో ఓవెల్కి నెక్స్ట్ ఓవెల్ తీసుకున్నాడు. కాన్సనెంట్కి నెక్స్ట్ కాన్సనెంట్ తీసుకున్నాడు. ఇప్పుడు ఓ అనేది ఓవెలే కాదా. ఓ తర్వాత ఓవెల్ ఏది యు. అంటే ఓకి ఏంటి రాయాలి యు.
అంతేనా? ఓకే ఏంటి రాయాలి? యూ. ఆ తర్వాత లెటర్ ఏది? ఎస్. ఇది కాన్సనెంట్ కదా. ఏ అనేది ఓవెలా కదా? ఏ తర్వాత ఓవెల్ ఏది? ఈ. ఎన్ అనేది కాన్సనెంటే కదా. ఎన్ తర్వాత లెటర్ ఏది? ఓ. జీ అనేది కాన్సనెంట్. జీ తర్వాత ఏది? హెచ్. ఈ తర్వాత ఓవెల్ ఏది? ఐ. అర్థమైందమ్మా? ఏపీపీఎల్ఈ యాపిల్ ఎలా రాశారు? ఇందులో 2 ఓవెల్స్ ఉన్నాయి. ఏ తర్వాత లెటర్ ఈ కాదు. అంటే ఏంటి అబ్జర్వ్ చేసాం? ఓవెల్స్ని అబ్జర్వ్ చేసాం. ఏ తర్వాత ఓవెల్ ఏది? ఈ. పి తర్వాత లెటర్ ఏది? క్యూ. మళ్ళీ పి తర్వాత లెటర్ ఏది? పి అనేది కాన్సనెంట్. క్యూ. ఎల్ తర్వాత కాన్సనెంట్ ఏది? ఎం. కానీ ఈ అనేది ఏంటి? ఓవెల్. ఈ తర్వాత ఓవెల్ ఏది? ఐ. అలాగే ఓ అనేది ఓవెలే కదమ్మా. ఓ తర్వాత ఓవెల్ ఏది? యూ. ఆర్ తర్వాత లెటర్ ఏది? ఎస్. ఏ తర్వాత ఓవెల్ ఏది? ఈ. ఎన్ తర్వాత లెటర్ ఏది? ఓ. జీ తర్వాత హెచ్. ఈ అనేది ఓవెల్. ఈ తర్వాత ఓవెల్ ఏది? ఐ. ఓకే అమ్మా? ఇంకోటి చూడు. BAT. That is coded as YZG. That is coded as YZG. So ఇప్పుడు ball is coded as, bus is coded as. Question రాయాలి. In a code language, bat is coded as YZG. Then bus is coded as BUS. Bus is coded as. So ఇక్కడ జనరల్గా మీకు లేవగానే లెటర్స్ రాయమనండి. ఇది 2, ఇది 1, ఇది 20. దెన్ కానీ బి అనే లెటర్ ఏమైంది? వైగా మారింది. బి అనేది వైగా మారిందంటే వై ఎన్నో లెటర్ అమ్మా? 25, 26, 7. కానీ మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ చూడండి, B2 Y25. 25 + 2 ఎంత? 27. అంటే బికి బ్యాక్ సైడ్ లెటర్ ఏది? Y. A1 Z26. 26 + 1 ఎంత? 27. అంతేనే. ఏకి బ్యాక్ సైడ్ లెటర్ ఏది? Z. 20 + 7 ఎంత? 27. టీకి బ్యాక్ సైడ్ లెటర్ ఏది? G. ఓకే. ఇప్పుడు అలాగే బస్సు మనం తీసుకుందాం. అంటే బస్కి బికి బ్యాక్ సైడ్ లెటర్ మనకు తెలుసు. 2కి ఎంత కలపాలి? 2ని 27 నుంచి తీస్తే ఎంతమ్మా? 25. 25 అంటే ఇది Y. U ఎంత? 21 ఏనా? 21ని 27 నుంచి తీస్తే ఎంత? 6. 6th లెటర్ ఏది? F. S ఎంతమ్మా? S 19 ఏనా? 19కి 8 కలిపితే ఎంత? 27. అంటే 27లో 19 తీస్తే ఎంతమ్మా? 8. సో 8 అంటే S అంటే ఎంతమ్మా? 8. S అంటే 19. 8 అంటే ఏది? ఇక్కడ మీకు చూడగానే తెలిసిపోతుంది. బికి Y ఇచ్చాడు. బి సెకండ్ లెటర్, Y 25 లెటర్. అంటే బికి బ్యాక్ సైడ్ లెటరే Y. అలాగే ఏకి బ్యాక్ సైడ్ లెటరే Z. టీకి బ్యాక్ సైడ్ లెటరే G. బికి బ్యాక్ సైడ్ లెటరే Y. యూకి బ్యాక్ సైడ్ లెటర్ ఏది? F. ఎస్కి బ్యాక్ సైడ్ లెటర్ ఏది? H. అర్థమైందా? ఇంకోటి చూడండి. Okay. C in a code language, cow is coded as COW. In a code language, so cow is coded as. అంతేనా? కౌని ఏ విధంగా రాశారో చూద్దాం. ఇదంతా లెటర్ కోడింగ్ అండి. ఇదంతా కూడా ఏ కోడింగ్? లెటర్ కోడింగ్. సో COW is coded as D. So Q D Q Z. COW ఎలా రాశారు? D Q Z. Then క్వశ్చన్ రాయండి. Then May is coded as MAY. Is coded as. ఓకే. ముందు C తర్వాత లెటరే కదమ్మా D. అంటే COW. Cకి 1 లెటర్ కలిపితే ఎంత అవుతుంది? C ఎన్నో లెటర్? 3 అనే లెటర్ నెంబర్స్ వేయాలి. O ఎన్నో లెటర్? 15. W ఎన్నో లెటర్? 23. అంతేనా?
సికి 1 కలిపితే ఏమొస్తుంది డి వస్తుంది. డి ఎన్నో లెటర్ 4 కాబట్టి అంతేనా. ఓకి 2 లెటర్స్ కలిపామనుకోండి 17 వస్తుంది. 17 ఏది క్యూబ్ అంతేనా. డబ్ల్యూకి 3 లెటర్స్ కలిపాం +3 అప్పుడేమొస్తుంది 26 అంటే ఏది. అలాగే కదా వచ్చింది. ఫస్ట్ తర్వాత లెటర్ తీసుకున్నాడు, ఒక లెటర్ గ్యాప్ ఇచ్చాడు, 2 లెటర్స్ గ్యాప్ ఇచ్చాడు అంతే కదా. వెంటనే లెటర్ నెక్స్ట్ లెటర్, లేదా దీనికి 1 కలిపాడు, దీనికి 2 కలిపాడు, దీనికి 3 కలిపాడు. సో అలాగే ఇప్పుడు కూడా మనం దేని తీసుకుందాం, ఇవ్వగానే వర్డ్ ఇవ్వగానే మీకు ఏం చెప్పాను, కంపల్సరీగా ఏం చేయాలి, దాని మీద నెంబర్ వేసుకోవాలి. ఎం అంటే 13 మీకు తెలుసు, ఏ అంటే 1, వై అంటే 20. ఇప్పుడు ఎం తర్వాత లెటరే కదమ్మా, ఎం తర్వాత లెటర్ ఏది +1 ఎన్. ఏకి 2 లెటర్స్ విడిచిపెట్టాలా లేదా అంతేనా. అంటే ఏకి 2 కలపాలి, 1 + 2 ఎంతమ్మా 3. సో ఎం తర్వాత లెటర్ ఎన్, ఏకి ఒక లెటర్ విడిచిపెట్టాం. సో అంతేనా. ఏకి 1 లెటర్ విడిచిపెడితే ఎంత అవుద్ది సి, లేదా దానికి 3. ఇక్కడ వెంటనే లెటర్ తీసుకున్నాం, ఇక్కడ ఒక లెటర్ విడిచిపెట్టాం, ఇక్కడ ఎన్ని లెటర్స్ విడిచిపెట్టాం 2 లెటర్స్. అంటే జనరల్గా 25కి 3 కలిపితే ఎంతమ్మా 28, 26, 27, 28 అంటే ఏదో డి అంతేనా. అర్థమైందా. వైకి ఎన్ని లెటర్లు విడిచిపెట్టాలి 2 లెటర్స్, లేదా వై 25 + 3 అని 26, 27, 28. ఎంకి 1 కలిపితే ఎం తర్వాత లెటర్ ఏది ఎన్. ఏకి ఒక లెటర్ 2 లెటర్స్ కలిపితే ఏది సి. ఓకే అర్థమైందమ్మా. ఇంకా దీని మీద కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అది రేపు చూద్దాం. రేపు మీకు దీని మీద వర్క్ షీట్ ఇస్తాను. కానీ మీరు A to Z ఏది ఎన్నో లెటరో, మీరు బ్యాక్ సైడ్ నుంచి ఎన్నో లెటరో, ఇది మాత్రం మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇది అయిపోగానే దీని తాలూకా క్లాస్ వర్క్ చూపించాలి. అలాగే A to Z నాకు ఇలా వేసుకొని చూపించాలి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, బాయ్.